మాఘ అమావాస్య సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బుస్సా దశరథం ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాఘ అమావాస్య పురస్కరించుకొని ప్రతి ఏటా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. వాసవి మాత దీవెనలు ప్రజల అందరిపై ఉండి ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుబోతు రవీందర్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, దాతలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు దాతల సహకారంతో మొట్టమొదటిగా వాసవి మాత పూజ చేసి ఆ తదుపరి అయ్యవారికి పెద్దల పేరు మీద సాహిత్యం ఇవ్వడం జరుగుతుంది. పెద్దలందరూ కీర్తి చేసినటువంటి పెద్దలందరి పేరు మీద అయ్యవారికి సాహిత్యం ఇచ్చిన తర్వాత పోషవ తల్లికి పెరుగన్నంతో నైవేద్యం సమర్పించి ఈరోజు ఇప్పుడు అన్నదానం చేయడం ప్రారంభించాము. ఇటువంటి అన్నదానం చేస్తున్న సందర్భంగా దాతల సహకారంతో జిల్లా ఆర్యవైశ్య సంఘం నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా సంతోషదాయకం. నిజమైన అన్నదానం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులందరూ భోజనం చేయడం చాలా సంతోషకరం, ఆనందంగా ఉంది. ఇట్టి కార్యక్రమాన్ని జిల్లా ఆర్యవైశ్య సంఘం విజయవంతంగా నిర్వహిస్తుందని చెప్పి భావిస్తున్నాము. మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు జిల్లా ఆర్యవైశ్య సంఘం పక్షాన శ్రీ బుస్సా దశరథం అధ్యక్షులు గారి నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదానానికి దాతల సహాయ సహకారాలు ఒక 25 కిలోల బియ్యం తాటికొండ వెంకటేశం గారి పేరు మీద వాళ్ళ కుమారుడు శేఖర్, నేను కూడా ఒక 25 కిలోలు నలుగురు ఆనందమ్మ నాన్నగారి పేరు మీద 25 కిలోల బియ్యం, తర్వాత కూరగాయలు మా తమ్ముడు రఘురాం, మరియు 25 కిలోల బియ్యం కమటాల హనుమాన్లు గారు, మరియు తల్లిదండ్రులు లేనటువంటి వారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అమావాస్య అన్నదానానికి దాదాపు 50-60 మంది సహకరించారు. ప్రతి నెల అమావాస్య నాడు అన్నదానం రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో గుడి ముందర అన్నదానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతోమంది అన్నం తిని పెద్దలను ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. లేని వారు ఎవరైతే మరణించారో వాళ్ళ పేరు మీద జరిగే ఈ అన్నదానం వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు. ప్రతి నెల అమావాస్య నాడు భోజనాలు జరగడం నిజంగా సంతోషదాయకం. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోటి, దాతల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.